22 జిల్లాలలో 21 రోజుల పాటు 15 భారీ బహిరంగ సభల్లో ప్రసంగించుకుంటూ సాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తొలి విడత మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 43 డిగ్రీలు 45 డిగ్రీల మండు టెండలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉంటుందో, ఈ యాత్రను చూసిన తర్వాత మామూలుగా వైసీపీ అభిమానులు కాకపోయినా తటస్థులు కూడా జగన్ నీ కమిట్మెంట్కు సలాం అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఆ విధమైన చర్చ అయితే ఖచ్చితంగా సాగుతూ ఉంది. ఎందుకంటే మనం కనుక కంటిన్యూస్గా యాత్రను గమనించిన యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు అయినా ఆత్మవిశ్వాసమైన ఎక్కడే కూడా తొనకని బెనకని, ఎక్కడా తొనికింది లేదు, బెనికింది లేదు, భయపడింది లేదు, బేలతనం ప్రదర్శించింది లేదు, అసభ్య పదాలు వాడింది లేదు, రెచ్చగొట్టింది లేదు, ఘాటైన పదాలు వాడింది లేదు. నీట్గా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి 14లో ఎలా మోసం చేసింది, మళ్ళీ ఎలా మోసం చేయడం కోసం వస్తూ ఉన్నారు. ఒక్కరోజు ఏదో బడి దొంగలాగా ఇంటికి పోలేదు, ఏదైనా ఏదో కారణం చెప్పి సాగు చెప్పి ఎప్పుడు ఆ యాత్ర ఆపేయలేదు. అంత ఎండలోనూ జనాలతో ఎక్కడికక్కడ కలిశారు, జనంతో బ్రహ్మాండంగా ఇంటరాక్ట్ అయ్యారు. జనం నుంచి అంతకు మించిన మరీ స్పందన వచ్చేసింది. ప్రతి సభలోనూ ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసుకుంటూ వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు కురిపించుకుంటూ, జనాలతో కూడా వాళ్ళ మీద కూడా ప్రేమ ఆప్యాయతలు కురిపించుకుంటూ ఈ యాత్ర విజయవంతం, బ్రహ్మాండంగా విజయవంతమైంది. జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ చూసిన వాళ్ళు, తనను వ్యతిరేకించే వాళ్ళు కూడా బయటకు చెప్పకపోయినా ఇంటర్నల్ సంభాషణల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. అందుకే జగన్ ఈ స్థాయికి వచ్చాడు, ఎక్కడ ప్రస్థానం మొదలెట్టాడు, ఎక్కడి వరకు వచ్చి ఆగాడు, అదిగో ఆ కమిట్మెంటే. 2 రోజులు బహిరంగ సభల్లో మాట్లాడలేక తుర్రుమని చెప్పి వేరే రాష్ట్రానికి పారిపోయే పార్టీల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే ఆకాశం మీద వాళ్ళ దృష్టిలో ఉమ్మేసినట్లే అని చెప్పి కూడా నెట్టింట చాలా పోస్టులు దర్శనమిచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ఎక్కడ, ఆయన పట్టుదల ఎక్కడ, ఆయన వ్యూహాలు ఎక్కడ, ఆయన ప్రణాళికలు ఎక్కడ, అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ మొహంలోనే ప్రశాంతత, అఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. జనంతో పూర్తిగా మమేకమైపోయి ఈ బస్సు యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ఎన్నో జ్ఞాపకాలను ఖచ్చితంగా మిగిల్చింది. జగన్ గారు కొన్ని చోట్ల చిన్నపిల్లడిలా, కొన్ని చోట్ల ఇంటి మనిషిలా, కొన్ని చోట్ల సొంత మనిషిలా, కొన్నిసార్లు కొందరికి అన్నలా, తమ్ముడిలా, ఎన్ని విజువల్స్ ఉంటాయి. తాను వెళ్తూ ఉంటే జనాల స్పందన ఏ విధంగా ఉంది, తాను సభల్లో ప్రసంగిస్తూ ఉంటే జనాల కెరింతలు ఏ విధంగా ఉన్నాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్కు సలాం అని చెప్పి తనను విమర్శించే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఈరోజు శ్రీకాకుళంలో ఈ సాయంత్రం 5 గంటలకి సభ ముగిసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చి తాడేపల్లిలో తన నివాసానికి వెళ్ళి, అండ్ నెక్స్ట్ రేపు పులివెందుల వెళ్ళి నామినేషన్ వేసి, పులివెందులలో మనం చూపించాం మినీ సెక్రటేరియట్, సో అక్కడే నామినేషన్ కూడా దాఖలు చేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ భారీ బహిరంగ సభలు. రోజుకు 2-3 రెండో విడత ఎన్నికల ప్రచారం. ఒక్క నాయకుడు ఒక్కడే స్టార్ క్యాంపెయినర్, ఇంకొకరు లేరు. ఎవరు స్టార్ క్యాంపెయినర్లు అంటే మీరే ప్రజలు. మంచి జరిగింది కదా, మీ అన్నకు తమ్ముడికి తోడుగా నిలబడండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో జనమే స్టార్ క్యాంపెయినర్స్. ఎన్నికలు అయ్యేంత వరకు మొత్తం మళ్ళీ తిప్పైపోతున్నారు. ఒకటైతే ఫ్యాక్టు, నాకు తెలిసి సంవత్సరం మొత్తం ఇట్లా తిరగమన్నా తిరుగుతాడు. అంత కమిట్మెంట్ ఉంటుంది, అంత స్టామినా ఉంటుంది. ఒక నాయకుడికి కావాల్సిన ప్రాథమిక లక్షణం అది, ఒక నాయకుడికి కావాల్సిన బేసిక్ లక్షణం అది. ఎంతకాలం అన్న తిరిగి పడేస్తాడు. ఇంతకుముందు చూడలే ప్రతిపక్ష నాయకుడిగా
పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ జైలు జీవితం పక్కన పెడితే మొత్తం జనం మధ్యనే ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్కు ఎవరైనా ఫిదా కావాల్సిందే, డెఫినెట్లీ ఎవరైనా సలాం కొట్టాల్సిందే. నేను చాలాసార్లు చెప్పా, మీకు నచ్చినా నచ్చకపోయినా, మనం వ్యతిరేకించినా సమర్థించినా, జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ఒకటి ఎందుకు చూశారు, ఆ కమిట్మెంట్ మాత్రం ఎవరికైనా ఇన్స్పిరేషనే.